ఏహే మీరెంత మీ లెక్కెంత అని పొద్దున్న లేస్తే పొట్టు పొట్టు తిట్టుకునే పార్టీల లీడర్లు ఎన్నడన్నా ఒక్క కాడ అగుపడతారా? ఒక్క మీటింగ్కి వస్తారా? ఒక్క మాట మీద ఉంటారా? ఎవ్వల మాట అల్లకేసాయి, ఎవ్వల జిజ్జు అల్లదే. అంతెందుకు, కొందరైతే అసెంబ్లీలో కూడా డుమ్మాలు కొడతారు, ఇంకొకరితో నేను కూర్చుండేది అన్నట్టుగానే. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం, తతిమ టైంలో పబ్లిక్ తిప్పలు తీరే తొవ్వ చూద్దామనే ఆలోచన ఉంటే ఎంత ముద్దుగుంటదుల్లా. అయితే ఇవాళ బరాబర్ కలిసిండ్రు. ఎందుకో ఏం మాట్లాడుకున్రో చూడండి మరి. మంచిగా చూడండి, టిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాలే. ముఖ్యమైన పార్టీల లీడర్ అంతా ఒక మీటింగ్ వచ్చుడే కాదు, పక్క కూర్చున్నారు ముద్దుగా. దినాం ఐషికి తైషి అనేటోళ్ళంతా ఈడనే ఉండే వరకు చూసిన వాళ్ళకి ఒక సంబరం కాదు. ఇంతకీ ఇదేంటంటే కరెంట్ కంట్రోల్ చేసే ఈఆర్సీ మీటింగ్. ఇండ్లు కంపెనీలతోటి లింకు లేకుండా వ్యవసాయానికి సపరేట్ గా కరెంట్ సప్లై చేస్తానికి రైతు డిస్కమ్ దేవాలనేది సర్కార్ వల్ల ఆపోచన. మరి మీరేమంటారు? మీ సలహాలు ఏందో చెప్పురని అన్ని పార్టీలు, సంఘాలు, మేధావులు పబ్లిక్ ను పిలిస్తే వీళ్ళందరూ వచ్చిరన్నట్టు. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కి ఇప్పటికి 20 రోజులు పడితే ఈ కొత్తగా వచ్చే రైతు డిస్కౌంట్ తోని ఖచ్చితంగా 2 నెలలు పడుతుంది సార్. అంత లోపల క్రాప్ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంట్లో కరెంట్ పోతే నేను ఒక ఏఈకి ఫోన్ చేయాలి, బాయి కాడ కరెంట్ పోతే ఇంకొక ఏఈకి ఫోన్ చేయాలి. ఘోరమైన పరిస్థితి ఉంటుంది సార్. టిఆర్ఎస్ కవితకి ఇట్లా అంటే బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి సార్ మాట ఇది. 2 ఆవులు వేరే వాళ్ళకి ఇచ్చి కోడలు మీ దగ్గర పెట్టుకుని రూపాయి తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి. వాడు ఒత్తిడి చేస్తున్నాడు అవుతారా, దాని కొరకు తప్ప ఇంకేమి లేదు రాస్తే. అంటే కొత్త డిస్కమ్ అవసరం లేదు, మా ఏల్వాడు ఉన్నప్పుడే బాగుండని గొప్పగా చెప్పుకుంటుంటే ఇటుకెళ్ళి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అడ్డం పడితే కిసర బసర అయ్యింది జరసేపు. ఈ రోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ లో ఇంతమంది పార్టీలు కూర్చోగలిగిన గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా చూసిర్రా? ఎప్పుడైనా చర్చ చేసిర్రా? కవిత గారే ఈ రోజు వచ్చి 4 గోడల, అసలు 4 గోడల మధ్య కూడా చర్చ లేకుండానే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు అట్లీస్ట్ మనం లైవ్ పెట్టి 4 పార్టీలను, పొలిటికల్ పార్టీలు అన్నింటిని ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితికి వచ్చినామంటే ఇదే ప్రజాపాలన. ఈఆర్సీ పెద్దలు అయితే అందరు సలహాలు తీసుకున్నారు, ఇక సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మరి. రైతు మోటార్కు మీటర్ పెడితే మాకు ఊరేయండి, పెట్టకపోతే వాళ్ళకు ఊరేయండి. ఎవరు చెప్పాడు రైతు మోటార్కు మీటర్ పెడతానని?